ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలీయమైన శక్తిగా మారిన కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే మీమాంస ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ అభ్యర్థిని తిరిగి ఖమ్మం బరిలో నిలుపుతుండగా బీజేపీ సైతం అభ్యర్థిని ఖరారు చేసింది. అయితే అధికార కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయడంలో ఇంకా మల్లగుల్లాలు పడుతుంది. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు టికెట్ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో అభ్యర్థిని ఖరారు చేయడం అధిష్టానానికి పెద్ద సవాల్గా మారిపోయింది. డిప్యూటీ సీఎం మల్లు, మంత్రి పొంగులేటి, మంత్రి తుమ్మల సైతం తమ వారికి టికెట్ ఇప్పించుకునే క్రమంలో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఇప్పుడు ప్రధానంగా ఆ పార్టీ ప్రాబల్యం కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆ పార్టీ క్రమక్రమంగా తగ్గుతూ అటు కాంగ్రెస్ వైపు అయితే మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు కాంగ్రెస్ కంచుకోటలాగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 10 స్థానాలకు దాదాపు 9 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకోవడంతో ఇదైతే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా మారిందనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ అభ్యర్థి ఖరారు కూడా కొంత మీమాంస కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంట్ అభ్యర్థిని డిసైడ్ చేయడంలో అటు అధిష్టానం కూడా కొంత వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఇటు ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంలో మాత్రం కొంత వెనుకడుగు వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఖమ్మం జిల్లా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2014, 2018 అదేవిధంగా మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి ఒక అభ్యర్థినే గెలిపించారు. ఎందుకంటే అటు కేసీఆర్ను కూడా ఈ ఖమ్మం జిల్లా ప్రజలైతే విశ్వసించలేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు కూడా జిల్లా నుంచి రావడం, అదేవిధంగా క్యాబినెట్లో కీలకంగా వ్యవహరించడం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిని ప్రకటించే విషయంలో అయితే కొంత మీమాంస కొనసాగుతుంది. పార్లమెంట్లో అభ్యర్థి ప్రకటన అయితే కొంత ఆలస్యంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క కూడా తన భార్యకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తున్న నేపథ్యంలో అటు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా తన కొడుకుకు అంటే యుగంధర్కు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటు ఏదైతే రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన సోదరుడికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అయితే అధిష్టానం వైపు అయితే ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలోనే టికెట్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి అయితే కొంత మీమాంస కొనసాగుతుంది. ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు నాయకులు కూడా తమ ప్రాబల్యాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తమ కీలకమైన పాత్రను పోషిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించడంలో అయితే మీమాంస కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించడంలో అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రత్యేకంగా అంటే అధిష్టానం వైపు అంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అభ్యర్థి విషయంలో మాత్రం కొంత వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కంచుకోటలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే అయితే గెలిచే స్థానం కావడంతో అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా టికెట్ కావాలని చెప్పేసి అయితే అధిష్టానం ముందు అయితే కొంత ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఏదైతే సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వి హనుమంతరావు, అదేవిధంగా సీనియర్ నాయకుడు అంటే జట్టి కుసుమ కుమార్ కూడా తమకు టికెట్ కావాలని చెప్పేసి అయితే ఆశిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించినటువంటి ఒక పారిశ్రామికవేత్త కూడా తనకు ప్రజాబలం లేనప్పటికీ ఆర్థిక బలం ఉన్న నేపథ్యంలోనే అతను కూడా టికెట్ కావాలని చెప్పేసి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇప్పటికీ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన మాత్రం ఆలస్యం అవుతుంది. ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించారో ఆ నేపథ్యంలోనే అతను గత 2 రోజుల నుంచి కూడా క్రియాశీలకంగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పర్యటన కూడా ఖరారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు కూడా టికెట్ కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో అతను కూడా కొంత అంటే కుమారుడు వివాహ నేపథ్యంలోనూ కొంత ఆలస్యం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో అయితే కొంత జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాల్లో అసెంబ్లీలో దాదాపు 9 నియోజకవర్గాలు కైవసం చేసుకున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ గాలి వీస్తున్న నేపథ్యంలోనే అభ్యర్థి ప్రకటన మాత్రం కొంత ఆలస్యం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో మధ్య మార్గంగా ఇంకా ఎవరిని పెట్టాలని చెప్పేసి అయితే అధిష్టానం ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సీనియర్లకు ఇవ్వాలా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి క్యాబినెట్ మంత్రులకు సంబంధించినటువంటి వారికి ఇవ్వాలని చెప్పేసి అయితే అటు అధిష్టానం కూడా తర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి
అధిష్టానం కూడా భావిస్తుందని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆ టికెట్ ఆలస్యం మాత్రం మరింత జాప్యాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే అభ్యర్థిని ప్రకటించాలని చెప్పేసి అయితే అటు సెకండ్ క్యాడర్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లాలో ఇప్పటికే అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎక్కువ మంది కూడా దీనిపై ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా అంటే గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎవరికి ఇస్తే మాత్రం వీరంతా మిగతా ఒక వ్యక్తికి ఇస్తే మాత్రం మరో వ్యక్తి అంటే సపోర్ట్ చేస్తాడా లేదా అనే సందిగ్ధంలో అటు అధిష్టానం కూడా ప్రత్యేకంగా మల్లగుల్లాలు అయితే పడుతుంది. త్వరలోనే టికెట్ ప్రకటిస్తారని చెప్పేసి అయితే అధిష్టానం కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహారావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.